ఇగో నేను మళ్ళీ వచ్చిన మంచున్నారు అందరూ. మేమైతే రోజు ఆరతులు కొండబోతున్నాము. అయితే మొన్న మేము దోస్తుల గాజులను వేసుకోవాలి పోయినాం కదా, ఆ రోజు ఈ చీరలు కొనుకొచ్చుకున్నాము. ఇవాళ దేవతకు కూడా పసుపు కలరు గంధం కలర్ చీరే కట్టిస్తారట. అందుకే మాకు ఉన్నాయని మేము కట్టుకొని పోతున్నాము. దాని ఆన పడుతుంది. మొత్తం హారతులు ముట్టించుకున్నాం కానీ పోయినాక మళ్ళా ముట్టించుకుంటాం. ఇక మా తిరుమలపల్లిలో రాములవారి గుడి పెద్ద ఉన్నది. అంటే మంచిగా ఊరందరూ ఆ గుడిలో పూజ చేసుకోవచ్చు, అంత మంచిగా ఉన్నది. మేము చూసిన గుడిలల్లో మాత్రం మా గుడే పెద్ద ఉందని మేము అనుకుంటున్నాము. అంటే ఎట్లా అంటే మళ్ళీ సౌలతులు ఉన్నాయి, నీళ్ళు నల్లలు, మళ్ళా ముందు గచ్చు అంతా పలిగిపోయింది ఉంటే అవంతా తీసేసి మళ్ళీ టైల్స్ వేయించిర్రు. ఇక మాకు పూజ చేసుకునేటోళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక అన్ని సౌలతులు వేసిర్రు. అంటే ఊరకుండా వేసిర్రు. మళ్ళీ కింద పట్టలు కూడా మంచిగా మేము పోయేసరికల్లంటే ముందే పట్టలు వరిచి పెడుతుర్రు సామిలందరూ. ఇక పట్టలల్లో కూర్చుంటున్నాము. పూజలు మాత్రము మంచిగా నిర్వహిస్తుర్రు పంతులు గారు. ఇక పూజలు అయిపోయిన తర్వాత హారతి అయిపోయిన తర్వాత ప్రసాదాలు పెడుతుర్రు. ఇక ప్రసాదాలు పెట్టేటప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతుర్రని సామిలు ఒర్రుతుర్రు, కుసోర్రమ్మ అని. మళ్ళీ అందరు ఒక దగ్గర అయితే ఇబ్బంది అవుతుందని పిల్లలకు ఒక సైడు, పెద్దోళ్ళకు ఒక సైడు, ఇట్లా సపరేట్ ప్రసాదాలు చేసిర్రు. అంటే ఒకటే ప్రసాదం కానీ ఒక్కొక్క దగ్గర పెడుతురు. ఇక పిల్లలు పెద్దోళ్ళు అంటే ఇబ్బంది అవుతుంది, నూకితే పిల్లలు ఇట్లా పడితే చేస్తే బాధ, మళ్ళీ హారతులు ఉంటాయి చేతులల్లా అని ఇక ఏం చేసిర్రంటే 2 దగ్గరలా ప్రసాదం పెట్టుడు సురి చేసిర్రు. ఇక మేము కూడా ప్రసాదాలు తీసుకున్నాము. ప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తున్నాము. మేమందరం ఒక్కొక్క గిన్నె పడితే ఇక ఎనికెళ్ళి వస్తుంది ఒక చిన్నమ్మ చూడురు ఎన్ని గిన్నెలు ఉంటాయో చూసిర్రా. గన్ని గిన్నెలట ఒక్కోళ్ళు డబల్ పడితే ఎట్లా అవ్వా? ఈ ప్రసాదాలు చూడరు ఇంట్లో మనుషులు లేకున్నా కానీ గిన్నె పట్టింది గిన్నెలు. అయిపోయింది దేవుడి కాడికి పోయొచ్చినాము. లేచి నుంచి ఇలా ఆన పూజ అయిపోయిన దాకా వాన పడ్డది. ఇక ఇప్పుడు పూజ అయిపోగానే నిజంగా వాన తగ్గింది, ఇంటికి వచ్చేసినాము. ఇగో ఇయ్యలకి 4వ రోజు పూజ నవరాత్రులల్లా. అయితే మేము ఇలా అందరం మంచిగా ఎల్లో కలర్ సారీసే కట్టుకున్నాము. అయితే ఇలా దేవి మాతకు పసుపు కలర్ కానీ గంధం కలర్ కానీ చీరే కట్టియండి. అందుకని మాతకు పసుపు కలర్ది కట్టిస్తురు అని మేము కూడా అందరము నిమ్మ పసుపు కలరు కట్టుకున్నాము. ఇక మొన్న దోస్తుల గాజులని తేలినుండే కదా, అయితే ఆ రోజు చీరలు కూడా మనం అందరం ఒకటే కలర్ కొనుక్కుందాము అని ఒకటే కలర్ తీసుకున్నాము. ఇక ఇయ్యలకి 4వ రోజు పూజ. ఇక అప్పటికైతే 4వ రోజు సమాప్తం అయిపోతుంది. 8 hours later. ఇగో ఇలా వర్షం అంటే వర్షం పడుతుంది. సామిలో ఈ బట్టలు కూడా పాప మారతలే. మా సామిలో అయితే నేను ఇస్త్రీ చేస్తే ఆరిపోయినాయి. మరి ఏం చేయాలి, వర్షంకు ఏ బట్ట కూడా ఆరేటట్టు లేదు. వాళ్ళైతే బయటనే గుడిలోనే ఉండాలా, గుడిలోనే ఆరేసుకోవాలా. ఇప్పటిదాకా మస్తు వర్షం పడ్డది, ఇప్పుడే కొంచెం తగ్గింది. కానీ ఇప్పుడు మాకు గుడి మంచి ఉంది కాబట్టి రేకులు గిట్లా వాళ్ళకు ఉండగలిగి మంచిగా ఉన్నది. లేకపోతే చిన్న గుడిలు ఉంటే ఇంకా బాగా బాధ అవుతుండే. ఇక మాకంటే ముందే కొంతమంది వచ్చేసిర్రు హారతులు తీసుకొని. ఇక పిల్లలు పెద్దలు అందరు వచ్చిర్రు. మేము పోయే వరకల్లంటే స్వామిలు కూడా మంచిగా భజన చేస్తుర్రు. నిజంగా ఎంత మంచి అనిపించిందో. వాళ్ళు సప్పట్లు కొట్టుకుంటా భజన చేస్తే మంచిగా దుర్గాదేవి పాటలు పెట్టుకున్నారు సాములు. మేము పోయేసరికల్లంటే మంచిగా భజన చేస్తుర్రు. ఇక వాళ్ళు భజన చేసుడికి మేము కూడా వాళ్ళతోని సప్పట్లు కొట్టుకుంటా మేము కూడా కూర్చున్నాము. ఇక కొద్దిగా సేపు అయితే ఇక పంతులు వస్తే పూజ కూడా సురైపోతుంది. ఇక సాములు భజన చేస్తే మాకే ఇట్లా గమ్మత్ అనిపించుడు. వాళ్ళు ఎంత మంచి ఎత్తురు. పెద్ద సాములు చిన్న సాములు, పెద్ద సాములు భజన చేస్తే చిన్న సాములు కూడా అస్సలు మొత్తము గింత కూడా తగ్గేదే లేదన్నట్టు వాళ్ళు కూడా మంచిగా భజన ఎత్తురు. అమ్మవారి కృపల మొత్తం మునిగి తేలుతుర్రు. కొంతమంది ఏం పోయి కండువలు వేసుకున్న స్వామిలు ఉన్నారు, కొంతమంది ఏం పోయి మాలలు వేసుకున్న స్వామిలు ఉన్నారు. ఇక వాళ్ళని చూస్తే ఎంత మంచి అనిపించుడో. పోయినసారి అయితే 40 దాకా అయ్యారు స్వామిలు, కానీ ఈసారి మాత్రం డబల్ అయిపోయారు. 80 మంది దాకా అయ్యారు స్వాములు అని అన్నారు. ఇక అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు దేవత అందరినీ సల్లంగా చూడాలని కోరుకుంటున్నా. అందరూ ఇట్లనే మంచి ఆనందంగా సంతోషంగా ఉండాలని, మా పైన తల్లిది కృప ఉండాలని ఆ దేవతను ప్రార్థిస్తున్నా. ఇక పంతులు గారు వచ్చిర్రు. ఇక పూజ సురి చేసిర్రు. పూజ సురైంది. హారతి ఇచ్చే టైంకి ఇక పంతులు గారు ఏమన్నారంటే హారతి పాటలు వాడేది ఉంటే ఎవరన్నా వాడురమ్మా అని. ఇక ఫస్ట్ 2-3 రోజులు వాడలేరు, అంటే ఒక్కళ్ళు ఇద్దరే వాడిర్రు. ఇక ఒక్క రోజు అని ఎక్కైనా కమన
ఇక 3 వాడుడు 4 వాడుడు 5 వాడుడు. ఇక ఈ సామిని మాత్రం ఆరతిచ్చే సామిని మాత్రము దేవతనే పరీక్షించినట్టుంది. ఈ సామి వట్టేటినాడు సన్న మంది వాడిర్రా పాపం. ఆ సామికి నడుము నొచ్చుడికి దన్కా లేసుడే, దన్కా నిలబడుడే. ఒక్కోళ్ళు కాగానే ఒక్కోళ్ళు ఆరతి పాటలు పాడుతూనే ఉన్నారు. ఇక పూజ అయిపోయింది, హారతి ఇచ్చేసిర్రు. అసలు ఈరోజు అన్నసత్రం పెట్టేది ఉండే, కానీ లేచి నుంచి వర్షం పడుట్లా వంటలు చేయడానికి ఇబ్బంది అవుతుందని అన్నసత్రంని క్యాన్సిల్ చేసినుండే. ఇక తెల్లారి ఖచ్చితంగా పెడతామని పంతులు గారు మైక్లా అందరికి చెప్పిర్రు. కొంతమంది అయితే ఇలా మంచిగా ఇక గుడికన్నే తింటాము అని అనుకున్న వాళ్ళందరూ పోయి మళ్ళా ఇంటికాడ వండుకొని ఒక పొద్దులు ఇడిచిర్రు. కానీ రేపు ఎంత ఆనబడ్డా కానీ ఖచ్చితంగా పెడతాము అని పంతులు గారు మళ్ళీ అందరికి చెప్పిర్రుగా. ఇగో ఇయ్యలకి 4వ రోజు పూజ పూర్తయిపోయింది. ఇక వర్షం అంటే వర్షం పడుతుంది, మొత్తం నడుచుకుంటూ వచ్చేటప్పుడు అయితే రోడ్డు మీద ఆడ గచ్చుల ఇట్లా సన్నం నీళ్లు కాలేదు. గుడిల లోపల టైల్స్ ఉన్నాయి కదా, జాగ్రత్తగా మెల్లగా నడుచుకుంటూ వచ్చినాము. కానీ పాపం స్వాములకే బాగా ఇబ్బంది అవుతుంది ఆ వర్షానికి. అల్లిగా చలికి మొత్తం ఇక అక్కడనే ఉంటారు కదా, ఈ వర్షానికి చల్లకు వాళ్ళకైతే ఇబ్బంది అయిపోతుంది. ఇక దేవుడి దయ వల్ల రేపటి నుంచి వర్షం ఆగిపోతే మంచి ఉంటుండే. ఇవాళ అన్నసత్రం పెట్టేటోళ్ళే పనిచేసిరు మాకు ఆన వేసట్లా. కానీ రేపు మాత్రము ఎంత ఆనబడ్డా కానీ ఖచ్చితంగా అన్నసత్రం పెడతారట. ఇక దేవుడి దయ వల్ల మంచి ఆన కొంచెం తగ్గితే మంచి ఉంటుండే. ఇప్పుడు హారతులు ఉండవోడికి కానీ స్వాములకు కానీ బాగా ఇబ్బంది అయిపోతుంది వర్షంకు. ఇవాళైతే పొద్దున సురైంది అయితే ఇంకా కంటిన్యూగా పడతానే ఉంది, అసలు ఆయిందే లేదు. మళ్ళీ ఇంటికి వచ్చినాక హారతులు ఇంటికాడ పెట్టేసి కోలాలు వేయదలిగి గొబ్బియలు వేయదలిగి కూడా గుడికి రమ్మన్నారు. కానీ ఇక ఓలు పోరో తెలియదు. అయితే ఓను అనుకుంటున్నా, ఇక ఓలు పోరో నాకైతే తెలియదు. నేనైతే మళ్ళీ రేపు పొద్దున్నే హారతి తీసుకొని పోతాయి.